మైనార్టీ సోదరులకు నమస్కారం. మన తబ్రీజ్కి మన పార్టీ పరంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. స్పోక్స్మెన్గా లీగల్ సెల్ తరపున ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చదివిన తగ్గట్టుగా ఈ పోస్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా జీవన్ గారికి కూడా ఆ పోస్ట్ రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా మన ప్రభుత్వంలో మైనార్టీల పరంగా నియాజ్ అహ్మద్ గారికి కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా జిల్లా ఇవ్వడం జరిగింది. మన నాసిర్కి కూడా మామూలుగా వక్ఫ్ బోర్డు స్టేట్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. చాలామందికి అప్పట్లో ఆయన మన అన్ను గారికి కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. చాలామందికి పదవులు ఇచ్చాం అప్పట్లోనే. ఎందుకంటే మైనార్టీలు బాగా నమ్మకంగా పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ రోజు మన రికమెండేషన్తో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన సహకారానికి కూడా నేను కూడా వాళ్ళకి అన్ని విధాలుగా పార్టీ పరంగా కూడా పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో నుంచి కూడా వీళ్ళ కుటుంబమే కాంగ్రెస్ వాది, వాళ్ళ తాతల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగానే ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొన్ని పరిణామాలు అంటే రాజకీయంగా భాస్కర్ రెడ్డి గ్రూప్ వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఆ పరిస్థితిలో భాస్కర్ రెడ్డి లేడు కాబట్టి భాస్కర్ రెడ్డి కొడుకు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తరపున వీళ్ళు ఆ రోజుల్లో పార్టీ మారకపోయినా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఏం చేసినా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పార్టీ పరంగా మనకి అండగా నిలబడి, ఎందుకంటే గతంలో నుంచి మనకు అండగా ఉన్నారు వీళ్ళు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నప్పుడు కూడా వీళ్ళ కుటుంబం, ఎందుకంటే వాళ్ళ నాయన ఎక్కువగా యాక్టివ్గా ఆ రోజుల్లో ముందుండి మాకు సహకారం ఇవ్వడం జరిగింది. ఆయన స్పీచ్తోనే ఆ రోజు అందరికి కూడా ఉత్సాహం వచ్చి రావడం జరిగింది. అక్కు గారి స్పీచ్తోనే ఉత్సాహంగా ఆ రోజు ఆ మైనార్టీ నాయకులంతా కూడా ముందుకు రావడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీలు ఎన్నున్నా కూడా వ్యక్తిగతంగా మాకు ఆ కుటుంబానికి మాకంటే ఇప్పుడు వాళ్ళ తాతోళ్ళంతా కూడా మా అవ్వకి బాగా అనుబంధం ఎక్కువ. వాళ్ళకి ఏదున్నా ఎప్పుడైనా పోనీ మా అవ్వ గురించే పెద్ద ఆయన ఇస్మాయిల్ గారు చెప్తా ఉండు మా కుటుంబం గురించి. అందుకే చాలా అనుబంధం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు మన పార్టీలో మళ్ళీ మనకు సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మన 2024 కూడా మన పార్టీలోకి వచ్చి మనకు సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మంచి స్పోక్స్మెన్గా ఆయనకి మంచి విలువ ఉంది. ఎందుకంటే నేను కూడా ఏం మాట్లాడుతాను అనుకున్నాను కానీ నాకన్నా బాగా స్పీచ్ ఇస్తాడు. ఏం దానిలో నా ఆశ్చర్యపడే పని ఏం లే. ఏదున్నా కూడా ఆయన అన్ని విధాలుగా జీవన్ని చూసినాను, ఈయన్ని చూసినాను. చాలామంది ఏ విధంగా స్పీచ్ ఇవ్వగలుగుతారో, ఏదైతే ఇస్తారో అది ఖచ్చితంగా ప్రజల్లో నాటుకుంటుంది. ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు స్పీచ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆయనకి తగ్గట్టుగా పదవి కావాలని చెప్పేసి కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి మన అడ్వకేట్ సంబంధించినటువంటి ఏం పేరు మనోహర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు మీ దీంట్లోనే అంటే స్టేట్ లీగల్ సెల్లోనే మీరు ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆయన కూడా ఇంట్రెస్ట్గా మన మాట మీద గౌరవంతో ఆయన చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పదవి రానే వచ్చింది. ఆ పదవి వచ్చిన తర్వాత ఆయన మనం కలవడానికే 4 days 5 దాదాపు 1 week అవుతూ ఉంది. ఎందుకంటే నేను ఊర్లో లేను, రావాలంటే సెంటిమెంట్లు ఎక్కువ ఉంటున్నారు అందరూ కూడా. ఆయన కూడా మా పరంగా ఎందుకంటే ఉండాలి అవి. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ అమాస పున్నము ఇవన్నీ ఎందుకు ఉన్నాయో ఆలోచన చేసుకొని మనం కూడా ముందుకు పోతే మంచి రోజులుగా వస్తే బాగుంటుందని చెప్పేసి నాతో వచ్చి కలవడం జరిగింది పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రూప్ కూడా చాలా ఉంది. అయితే మన మైనార్టీ తరఫున కూడా భాషా గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా పదవి లేదనుకోకుండా నమ్మిన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిన పరిస్థితులు ఉంది. ఏదన్నా మైనార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా మన పరంగా నిలబడినారు. ఏదన్నా కూడా అందరికి ఆశ్చర్యం ఏమంటే అయోధ్యలో ఓడిపోవడమేమి, ఆదోన్లో గెలవడమేమని. అయోధ్యలో ఆడ బీజేపీ ఓడిపోయింది, ఆదోన్లో గెలిచింది. అంటే దాదాపుగా ఆ మాట ఎందుకు వస్తూ ఉందంటే ఆదోన్లోనే ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, 56,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితిలో నేను ఎట్లా ఓడిపోయినా అని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా ఎలక్షన్ అయితే కూడా వచ్చింది. అది అందుకే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి, మా బ్రదర్ మనోజ్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, ఇంకా మా స్టేట్ సెక్రటరీ అయిన జీవన్ సింగ్ గారికి, లీగల్ సెల్ గారికి, నాసిర్, మన టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ అన్న, వివిధ పదవుల్లో ఉన్న
మా ముఖ్య నాయకులు అయిన ఎవరైతే ఇక్కడ విచ్చేసినారో ఈ పదవిని కేవలం నేను పదవి లాగా కాకుండా ఒక బాధ్యతగా అన్న నాకు ఇప్పించినట్లు అనుకుంటాను. ఎందుకంటే అన్న చూస్తున్నారు ఏ విధంగా కృషి చేస్తున్నామన్నట్లు. అన్న ఎప్పుడు కూడా ఎలా గుర్తించినారంటే నిజాయితీ కోసం పోరాటం, ప్రజల కోసం నిలబడాలా అని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడు చెప్పేది అన్న. ఆ ప్రజల కోసమే మేము ఇన్నాళ్ళు మాట లేపినాము. మా సొంతం కోసం ఎప్పుడు మేము పోరాడలేదు. ఆ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం చేసే అరాచకాల మీద పోరాడతామని చెప్పేసి ముందు కూడా ఈ పదవికి న్యాయం చేస్తాం, ప్రజాపక్షాన నిలబడతామని చెప్పేసి నిబద్ధతగా ఈరోజు అందరి ముందర అన్న మా మీద పెట్టిన నమ్మకంని నిలబెట్టుకుంటానని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్.